అందరికీ నమస్కారం. నా పేరు మనోహర్ రెడ్డి. నేను ఆదిలాబాద్ జిల్లాలోని తేజాపూర్ గ్రామ వాస్తవ్యుని. ప్రస్తుతం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల నర్సాపూర్ జి నిర్మల్ జిల్లాలో మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేయడం జరుగుతుంది. నా 15 సంవత్సరాల అనుభవము కృషిని జత చేసి 101 ఎగ్జిబిట్స్తో సుమారుగా 200 కాన్సెప్ట్స్ను వివరించడానికి సిద్ధంగా ఉన్నాను. మరో సిద్ధాంతం పైథాగరస్ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. మనకు తెలుసు పైథాగరస్ సిద్ధాంతం అంటే ఏందో. ఏదైనా ఒక లంబకోణ త్రిభుజంలో 2 భుజాల మీది వర్గాల మొత్తము కర్ణము మీది వర్గానికి సమానం అవుతుంది అనేది పైథాగరస్ సిద్ధాంతం తెలియజేస్తుంది. ఈ పైథాగరస్ సిద్ధాంతాన్ని మనం ఈ రకంగా తయారు చేయడం జరిగింది. ఇది 3 యూనిట్లు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ భుజాన్ని 4 యూనిట్లు తీసుకోవడం జరిగింది. ఇక్కడ లంబకోణాన్ని ఏర్పరచడం జరిగింది. ఇప్పుడు కర్ణము 5 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ = 5 స్క్వేర్ అవుతుంది. వీటిని కౌంట్ చేస్తే కూడా మనకి ఈ స్క్వేర్ ఒక్కొక్క యూనిట్గా తీసుకుంటే మనకి 9 అవుతుంది. ఈ యూనిట్స్ తీసుకుంటే 16 అవుతుంది. అప్పుడు ఈ 25కి వీటి రెండింటి యొక్క మొత్తం 25కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ = 5 స్క్వేర్ అవుతుంది. ఇది పైథాగరస్ సిద్ధాంతాన్ని తెలియజేస్తుంది. దీనికి ఇంకో రకంగా కూడా పైథాగరస్ సిద్ధాంతానికి కలర్ఫుల్గా మనం తయారు చేయడం జరిగింది. మరో రకంగా ఈ పైథాగరస్ సిద్ధాంతాన్ని మనం ట్రెపీజియం సూత్రం ఆధారంగా కూడా నిరూపించవచ్చు. ఈ పరికరంతో ఆ ట్రెపీజియం సూత్రం ద్వారా పైథాగరస్ సిద్ధాంతాన్ని వివరించవచ్చు. ఇప్పుడు మనం పైథాగరస్ సిద్ధాంతంకు మరో ప్రూఫ్ను చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ లంబకోణ త్రిభుజం, ఇది కర్ణం. ఈ కర్ణం మీద ఒక ట్యాన్గ్రామ్ అనేది ఉంది. ఈ ట్యాన్గ్రామ్లో ఉన్న అన్ని పీస్లను మనం ఈ 2 చతురస్రాలలో అమర్చడం జరిగింది. కాబట్టి దీని యొక్క వైశాల్యము దీని యొక్క వైశాల్యంలో మొత్తము ఈ దాని యొక్క వైశాల్యానికి సమానమవుతుంది అని మనం చెప్పవచ్చు.